హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెనాలి పిల్ల సుజిత. ఇవాళ వీడియో వచ్చేసరికి టేస్టీ అండ్ హెల్తీ బీట్రూట్ చపాతీ ఫ్రెండ్స్. దీనికి ముందుగా మనం ఒక బౌల్లోకి బీట్రూట్ మొత్తాన్ని తురుముకోవాలి. అదే బౌల్లో చపాతీ పిండి అంటే గోధుమ పిండి కూడా వేసుకొని కాస్త ఉప్పు, మీకు కావాలి అంటే కారము, జీలకర్ర వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మెత్తగా మామూలు చపాతీ పిండి కలుపుకున్నట్టే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మా అత్త చూపిస్తున్నట్టుగా కలుపుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత మెత్తగా కలుపుకోవాలో అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ చపాతీ పిండి కలుపుకుంటూ పక్కన స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి చపాతీలు కాల్చడానికి రెడీ చేసేసుకోండి ఫ్రెండ్స్. చాలా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి మొత్తాన్ని మనం ఇదిగోండి ఫ్రెండ్స్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఇలా సాదుకోవాలి. డివైడ్ చేసుకొని ఒక్కొక్కటిగా సాదుకోవాలి. సేమ్ నార్మల్ చపాతీ ఎలా సాదుకుంటామో అలా కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ సాదుకోవాలి ఫ్రెండ్స్. ప్యాన్ వేడెక్కాక మనం ఆ ప్యాన్లో ఈ చపాతీలు వేసుకొని కాల్చుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తుంది కదా మా అత్త, అలా కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోండి ఫ్రెండ్స్, అవి మారకుండా ఉంటాయి. చాలామంది పిల్లలు బీట్రూట్ తినరు కదా ఫ్రెండ్స్. ఇలా చేస్తే ఖచ్చితంగా తింటారు వాళ్ళు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా 2 సైడ్స్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అదిగోండి చూసారు కదా ఎంత బాగా రెడీ అయిందో. అది చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మా మావయ్య తిని చాలా బాగుందని చెప్తున్నారు. మీకు అందరికీ కూడా టేస్ట్ చేయమని చెప్తున్నారు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.